గట్టిగా తిరుగుతురు కాంగ్రెస్ వాళ్ళు. క్యాండిడేట్ అన్న నీలమ్మది మాకు తెలియదు ఆయన తెలియదు మాకు ఎంఆర్ఆర్ తెలుసు, రఘునందన్ రావు తెలుసు మాకు. చిన్నప్పటి నుండి చూస్తున్నాం రఘునందన్ రావు. అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. అధికారం ఉందని అన్న మేము హిందుత్వం చూసేస్తాం ఓటు, కట్టర్ హిందూ అన్న మేము. ఇప్పుడు వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఏమన్నా ఉంటుందా ఛాన్స్? 50-50 అన్న, 50-50. బీఆర్ఎస్ బీజేపీ ఉంటాయి, కాంగ్రెస్ లేదు. లేదు. ఇప్పుడు నీలం మధు చాలా గట్టిగా తిరుగుతున్నాడు, ముదిరాజు సామాజిక వర్గం అంట. సోషల్ మీడియా మట్టిగా ఉంటుంది, ఆఫ్లైన్లో ఉండదు కదా. ఇప్పుడు ముదిరాజులు ఒక్కరు వేస్తే గెలుస్తారా? అందరూ వేయలే కదా అట్లా. సో ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ఎక్కడ ఏం స్కోప్ ఉంది ఇక్కడ? బీజేపీ బీఆర్ఎస్ ఉంటుంది అన్న. బీజేపీ బీఆర్ఎస్ హరీష్ రావు కేసీఆర్ ఎఫెక్ట్ ఉండదు ఇక్కడ? ఉంటాయి కదా, బీఆర్ఎస్ బీజేపీ రెండు 50-50 ఉంటాయి. కాంగ్రెస్ లేదన్న, లేదు. అధికారంలో స్టేట్ వైడ్ ఉన్నది రేవంత్ రెడ్డి వచ్చిండు, మొన్న ప్రచారం చేసిండు. లేదన్న మా ఈడ అంత లేదు, కాంగ్రెస్ లేదన్న ఈడ. ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ రెండు అంతే. మీరు ఎవరికి వేస్తారు ఓటు? బీజేపీకి వేస్తాను. ఎందుకు రఘునందన్కి ఎందుకు వేస్తున్నావు? మోడీని చూసేస్తామన్న. మోడీని చూసేస్తున్నావు. సెంట్రల్లో మోడీ ఉండాలి. కాంగ్రెస్ నీలం మధు పోటీ చేస్తున్నాడు, వెంకటరామిరెడ్డి ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు, ఎట్లుంటుంది? రఘునందన్ రావుదే పై చేయి ఉంటుంది. నీలం మధు అనేవాళ్ళు ఇప్పుడు కొత్త కాబట్టి, మెదకు నియోజకవర్గం రావడం అయిన కొత్త కాబట్టి ఆల్రెడీ పాత వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా చేసి రఘునందన్ రావు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసారు, ప్రజలలో కూడా అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడైనా అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలు కోరుకుంటారు. వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ నుంచి, వాళ్ళదేం పనిచేయదు, ఎఫెక్ట్ ఉండదా? వెంకటరామరెడ్డి అంటే అప్పుడు బాధితులు ఉన్నారు కదా, కాలువకు ల్యాండ్ పోయిన వాళ్ళందరూ ఇక్కడ మల్లన్న సాగరు నిర్వాసితులు, వాళ్ళందరికీ ఇప్పుడు సిద్దిపేటకి ఒకలాగా మల్లన్న సాగర్కి ఒకలాగా అమౌంట్ ఇవ్వడము, రైతులకు సేమ్ అమౌంట్ పుట్టలేదు. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళకి వేరే ముట్టింది, మరియు ఇక్కడ మల్లన్న సాగర్ దగ్గర వాళ్ళకు ఒక రకంగా ముట్టింది కదా. పర్సంటేజీలు ఇస్తేనే వాళ్ళకి చెక్కులు ఇచ్చారు. నీలం మధు ఎవరో తెలీదా ఇక్కడ పార్లమెంట్లో? చాలా మంది మీరు కూడా చెప్తున్నారు, ఇంతకు ముందు కూడా ఆయన చెప్తున్నాడు నీలం మధు తెలీదు అంటున్నారు, వాస్తవేనా? తెలియదు అంటే మాకైతే ఇప్పుడు కొత్తగానే ఇక్కడ వినడం మాత్రం. ఇక అంతకుముందు అంటే ఆయన సిటీలో చేసిండు, మొన్న ఎమ్మెల్యే చేసినప్పటి నుంచే తెలుసు లైట్గా. అంటే ఫైట్ ఎవరెవరికి ఉండొచ్చు, ఏ పార్టీ గెలవబోతుంది మెదక్లో, మీ అంచనా ఏంటి? ఫైట్ అంటే వన్ సైడ్ బీజేపీ ఈసారి అయితే మొత్తం మోడీ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మాత్రం. కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో, ఏముండదా? రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ అంటే ఇంకా మొన్ననే కదా సీఎం అయింది, కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మోడీయే కావాలని కోరుకుంటున్నాను. మోడీని చూసి ఓట్లేస్తారా, రఘునందన్ రావు చూసి ఓటేస్తారు? ఇక్కడ మోడీని చూస్తారు, రఘునందన్ రావు ప్రశ్నించే గొంతు కాబట్టి రఘునందన్ రావుని కూడా కోరుకుంటున్నారు ప్రజలు. మీరు ఎవరికి ఓటైపోతున్నారు? మేము రఘునందన్ రావుకి, బీజేపీకి. రైట్. మెదక్ పార్లమెంట్లో ఎట్లా ఉంటుందన్న పరిస్థితి? నీలం మధు, రఘునందన్ రావు, వెంకటరామిరెడ్డి మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అయితే దేశవ్యాప్తంగా మోడీ హవా ఉన్నది. మోడీ వచ్చే ఛాన్స్, మోడీ వస్తారు ప్రధాని ఇప్పుడైతే. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడేమో కాంగ్రెస్ డివైడ్ అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా ఎటువంటి పరిస్థితి లేదు, బీజేపీ వచ్చే అవకాశం ఉంది. నీలం మధు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సో ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ? ఇప్పుడు నీలం మధు అనే వ్యక్తి ఏమో ఒక నెలనే 3 పార్టీలు చేంజ్ అయిపోయినాయి. ఆయన ఎమ్మెల్యే టికెట్ గురించి ఒక పార్టీ, ఇంకో దానికి ఒక పార్టీ అట్లా చేంజ్ అయిపోయింది. ఆయన ఎవరో ఒకటి ఎక్కువ తెలియదు. పటాన్చేరు వరకు వాళ్ళ విలేజ్లో సర్పంచ్ వరకు పోటీ చేసినట్టు మనకు తెలియదు ఇక్కడ వరకు. ఇక వెంకటరామరెడ్డి అంటే మన ఇక్కడ సిద్దిపేట సైడ్ కలెక్టర్గా వర్క్ చేసిండు, అక్కడ కొన్ని గ్రామాలు మునిగిపోయినాయి, వ్యతిరేకత ఉంది ఆయన మీద. ఒక ఏంటి అవినీతి చేసిండు అనే కొంతమంది అంటారు, వాస్తవేనా? అంటారు, అది వాస్తవమని అంటారు, అంటుంటే మనం వింటున్నాం సోషల్ మీడియాలో. కానీ ఆయన అయితే కలెక్టర్గా వర్క్ చేసిండు, కాకపోతే ముంపు గ్రామాలకు అంతగా ఆదుకోలేకపోయిండని చెప్తారు. ఎక్కువనైతే ఇప్పుడు బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నాడు, మోడీ హవా నుంచి అయితే మోడీ హవా నడుస్తుంది, బీజేపీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మెదక్ సైడ్. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తున్నాడు కదా, అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్, ఆ ఎఫెక్ట్ ఏం పడదా ఇక్కడ మెదక్లో? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా అసెంబ్లీ వరకే పరిమితం కాంగ్రెస్. ఇప్పుడు అసెంబ్లీ వరకు తెలంగాణలో ఉన్నది, ఇప్పుడు కేంద్రంలో ఉండాలంటే బీజేపీ ఉంటేనే అందరికీ అనుకూలంగా ఉంటుంది, మంచి పనులు జరగాలంటే బీజేపీ రావాలి. నువ్వు ఎవరికి ఓటు అయిపోతున్నావు మెదక్ పార్లమెంట్లో? బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం. ఎట్లా టీఆర్ఎస్ వాళ్ళైనా ఎవరైనా బీజేపీకి వేస్తారు, కానీ మనసులో మాట చెప్పుకోలేక బయట చెప్పలేకపోతారు. కానీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది.
ఓటు బీజేపీకి వేస్తున్నావు అయితే బీజేపీకి వేయాలి. కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వవు? ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, 6 గ్యారంటీలు అంటున్నారు. ఏం గ్యారెంటీ ఎందుకన్నా గ్యారంటీలు ఓటు పెట్టమన్నారు గ్యారంటీలు మనం లాస్ కాడానికి మళ్ళీ గ్యారెంటీలు పెడతాడు ఆ పన్ను మనం మిన్నే వసూలు చేసేది వాళ్ళు. యువతకు రైతులకు మేలు చేయండి. ఎప్పుడు పథకాలు పెట్టుకుంటే ఇది ఒకటి అది ఒకటి పెట్టుకుంటా మనని ముంచుడు తప్ప వాళ్ళు ఏం లాభం లేదు పథకాల నుంచి. కరెంట్ బిల్ వస్తుందా, జీరో బిల్ వస్తుందా ఇళ్ళల్లో? జీరో బిల్లు అందరికీ రాలేదు, కొందరికి ఓకే అయింది, కొందరు బిల్లులు కడుతున్నారు ఆల్రెడీ. ప్రతి ఒక్కరికి అయితే బిల్లు జీరో బిల్ అని వస్తలేదు. ఇదైతే ఇది ఎవరికి సక్సెస్ కాలే జీరో బిల్ అనేది. కొంతమందికి అయింది, కొంతమంది సగం కాలేదు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటారు కదా. 500 గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పుడు అమౌంట్ కట్టినాక అకౌంట్లో వేస్తామనే పద్ధతి కాదు. స్టార్టింగ్ 500 తీసుకో సిలిండర్కు, అమౌంట్ మొత్తం పే చేసినాక నేను బ్యాంకులో వేస్తాను, నువ్వు వేసేదేందో ఏందేందో మళ్ళీ బ్యాంకు చెక్ చేసుకున్నా. అది నడసలేదు. అదైతే ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయిందా కాలేదు మాకు తెలియదు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టరు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎందుకు ఫ్రీ బస్ ఇప్పటికే ఆర్టీసీ నష్టాలు ఉన్నది. ఈ ఫ్రీ బస్ పెట్టి ఇంకిత నష్టాలు చేస్తుడు తప్ప ఏం లాభం లేదు ఆర్టీసీతో. ఫైనల్గా ఎవరు కోట్ అయిపోతున్నావు? బీజేపీకి వేయాలనుకుంటున్నాను.